మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే సుకుమార్ ఆయన తర్వాత స్థానంలో ఉంటాడు. ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఇలాంటి క్రమంలో సుకుమార్ చేస్తున్న పుష్ప 2 సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రాజమౌళి వరుసగా 3 సినిమాలతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. మరి సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడుగా పేరుతో సంపాదించుకున్నప్పటికీ పుష్ప 2 సినిమాతో ఏ రేంజ్ లో తను సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ పుష్ప 2 సినిమాతో కూడా తను మంచి సక్సెస్ ని కనుక అందుకున్నట్లయితే ఇక పాన్ ఇండియాలో సుకుమార్ కు తిరుగులేదనే చెప్పాలి. తెలుగు నుంచి పాన్ ఇండియాలో సక్సెస్ అవుతున్న టాప్ డైరెక్టర్లలో సుకుమార్ పేరు మారు మ్రోగిపోతుంది. ఇక దాంతో పాటు ఈ సినిమాని అత్యంత కీలకంగా తెరకెక్కిస్తున్న సుకుమార్ ఆ సినిమా సక్సెస్ ని మాత్రమే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎంతవరకు ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాతో సుకుమార్ 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎంతవరకు తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని సక్సెస్ గా మలచగలిగితే అల్లు అర్జున్ కెరియర్ లో కూడా ఈ సినిమా ఒక మైలు రాయిగా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.